ఛానల్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుకి స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విశాఖ 5వ పట్టణ పోలీసులు ప్రెస్ మీట్ పెడితే పోలీసులు మాపై కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డ విష్ణుకుమార్ రాజు. ఇటీవల విశాఖపట్నం బర్మా క్యాంపులో ఇరు కుటుంబాల మధ్యన జరిగిన తగాదాలకి తన వద్దకు వచ్చి మాకు న్యాయం చేయండి అంటూ వచ్చిన వారికి చేదోడు వాదోడుగా ఉండి వారికి సమంజస న్యాయం జరిగే విధంగా చూసే ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుకి చేదు అనుభవం ఎదురైంది. మానవతా దృక్పథంతో బాధితుల తరఫున విశాఖ 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యర్థులపై ఫిర్యాదు చేసిన అనంతరం బాధితుల పట్ల న్యాయ పోరాటానికై పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ ప్రచారం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజుపై వచ్చిన ఫిర్యాదు మేరకు 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు విష్ణుకుమార్ రాజుపై పలు కేసులు నమోదు చేస్తూ సోమవారం నాడు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఉన్న నాకు ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేస్తుంటే విశాఖ 5వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది మాపై దురుసుగా ప్రవర్తించి లేనిపోని కేసులు నమోదు చేసి మమ్మల్ని ముద్దాయిగా గుర్తిస్తూ మాపై చట్టరీత్యా చర్యలు చేపట్టే విధంగా ప్రయత్నాలు చేశారని విష్ణుకుమార్ రాజు పోలీసులపై విరుచుకుపడ్డారు. బీజేపీలో ప్రజాప్రతినిధిగా ఉన్న నేను ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేయడం తప్ప అంటూ ప్రశ్నించారు. ఈరోజు నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని రేపో మాపో ఎవరికైనా ఈ పోలీసులు ఇలాగే లేనిపోని కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టేందుకు సిద్ధపడతారని ఆయన ఆరోపించారు. దాని ప్రకారం సూమోటో అంటారు దీన్ని. సూమోటోగా యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. 17వ తారీఖు ఉదయం సుమారు 7-8 మధ్య ఈ బర్మా క్యాంపులో ఉండేటువంటి ఎవరికైతే ఇంజురీస్ జరిగాయో వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి ఆఫీస్కి రావటం, విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ బాధలు చెప్పుకోవడం, ఎందుకు కొట్టారు అనేటువంటిది, ఈ వూండ్స్ ఎలాగొచ్చాయి, పోలీస్ స్టేషన్కి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి, అలాగే కేజీహెచ్లో వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని హెడ్ ఇంజురీస్ ఉండకుండా వాళ్ళు సరిగ్గా పరిగణ తీసుకోకుండా తెల్లవారుజాముకే అతను వాళ్ళని బయటికి పంపించేసినట్టు డిశ్చార్జ్ సమ్మరీ కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వారు చెప్పడంతో వారు కూడా ఇన్ రైటింగ్ రాసుకొని వచ్చినటువంటి విన్నపాన్ని కూడాను విష్ణుకుమార్ రాజు గారికి 17వ తారీఖున ఇచ్చిన తర్వాత అది చదివిన తర్వాత ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ని పోలీసు వారి తాలూకా ఆలోచన విధానం ఏంటంటే 188 ప్రావిజన్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని ఒకటి ఉన్నది. దాని ప్రకారము ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇలాంటివేమీ ప్రెస్ మీట్లు పెట్టకూడదనేటువంటి ఉద్దేశంతో 505A అనేటువంటి ఒక ప్రావిజన్ని సిఆర్పిసి ప్రావిజన్ మీద ఐపీసీ ప్రావిజన్ మీద వారు పబ్లిక్కి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది రూమర్స్ స్ప్రెడ్ చేసేటువంటిది, దానివల్ల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించారు అనే ఉద్దేశంతో వారు రాసిచ్చినటువంటి నోటీస్ విన్నపం. అది ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి 2 షూరిటీస్తో 41A ఎందుకంటే 7 years లోపు పనిష్మెంట్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని 41A ఇచ్చి బెయిల్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ నుంచి చిన్నగా కోర్టుకి వెళ్ళడానికి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ మీద 41A ఫార్మేషన్ అయింది. దాని విధంగా 41A నోటీసు నిన్న ఇచ్చిన వెంటనే ఈరోజు 10:30 కల్లా రమ్మని చెప్పి ఆ నోటీసులో విన్నపం ఉంది. దాని మీద మేము దానికి ముందే 5 నిమిషాల ముందే వచ్చి మేము సరెండర్ అయ్యాం. పోలీసు వారు మాకు బెయిల్ గ్రాంట్ చేశారు విష్ణుకుమార్ రాజు గారికి. ఇది జరిగినటువంటి సంభాషణ. ఇది వారు మేము వచ్చినట్టు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు బోర్డు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి
మేము ప్రెస్ మీట్ పెడితే బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు. అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మాకు 41 year నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా, లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు. సరే, ప్రెస్ వాళ్ళు కూడా రాశారు, వాళ్ళ పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే రాజద్రోహం తప్ప మిగిలినవన్నీ చేసినట్టుగా నాకైతే ఈ సెక్షన్లో నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు. మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకేమన్నా రాజకీయ లబ్ధి ఉందా దీంట్లో? ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము వాళ్ళని పోలీసు వారికి విన్నపం చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే మా పైన కేసులు పెడితే రేపొద్దుట అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా? పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ కాదు, సుమోటో కేసు. మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప? అంటే అన్యాయానికి గురి అయ్యి రక్తాలు కారుతూ కట్లతోటి తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్లకుండా 4 కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా? మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా? నేను ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, అట్లాగే ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. మాకు ఏ విధమైన దీంట్లో లబ్ధి గురించి మేమేమి చూడము, లేకపోతే ఎక్కడ ప్రశాంతతకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడూ మా చరిత్రలో లేదు. ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధతతో కలిగిన వ్యక్తులం మేము. మరి సుమోటో కేసు పెట్టేసి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? సరే, పోలీసు వారు చేశారు. ఇదే నియోజకవర్గంలో ఇదివరకు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులు కూడా తోసేసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడిగుడ్లు, టమాటాలు, వాటర్ బాటిల్స్, చెప్పులు ఇసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుమోటో కేసు గుర్తురాదా మీకు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటెల్ నుంచి ఇక్కడికి ఏదైతే కళ్యాణ మండపం ఉందో పోర్టు కళ్యాణవాణికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు? అప్పుడు మీరు సుమోటో కేసులు పెట్టరా పోలీసు వారు? అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది. ఇది అసలు వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెరతీశారు. వాక్ స్వాతంత్రం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. రేపొద్దుట ఎవరైనా బాధితుల గురించి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉందా? ఎవరైనా పత్రికా విలేకరులు రాసే పరిస్థితి ఉందా? రేపొద్దుట మీరు రాసిన మీ పైన కూడా కేసులు పెడతారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అరే ఇది కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్గా ఈ చర్చ లేపవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఈ విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకైతే నేను తెలుసుండి ఏ తప్పు చేయలేదు. లీగల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ నేను ఎవరిని కించపరుద్దామనే ఉద్దేశంతో కానీ ఎక్కడ విద్వేషాలు రేగాలనే ఉద్దేశంతో కానీ నేను ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు. నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళకి పోలా. ఇప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ వాళ్ళ ఇంట్లో ఉన్న రక్తపు మరకల్ని కూడా ఫోటోలు తీయలేదు. ఇప్పుడు వారు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వ్యవస్థను అడిగితే మీరు వూండ్ సర్టిఫికేట్ తీసుకురావాలి కేజీహెచ్ నుంచి అంటారు. కేజీహెచ్కి వెళ్తే వీళ్ళు పట్టించుకుని దిక్కే ఎవరు? సో అత్యంత దారుణంగా ఉంది వ్యవస్థ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. సార్, నేను ఇప్పటికీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది, వారు చెప్పింది కరెక్ట్ అని అనుకున్నప్పుడు కరెక్టా కాదా అనేది పోలీస్ యంత్రాంగం వెరిఫై చేయాలి. ఒకవేళ పొలిటికల్ మోటివ్స్ కాకుండా వ్యక్తిగతమైన కక్షలతోటి కూడా ఆ విధంగా చేస్తే 9 మంది ఇన్వాల్వ్, 6 10 మంది అని చెప్తున్నారు అన్నప్పుడు మరి 4 రక్తాలు వచ్చేసినట్టు బాధేస్తే ఒకళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మిగిలిన వాళ్ళపైన కేసు పెట్టవలసిన అవసరం లేదా? అంటే 4 బాధితులు ఉంటే ఒకళ్ళని విచారణ చేసి అది కూడా కేజీహెచ్లో తెల్లవారుజాము 4:30 గంటలకి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ పెట్టి మరి మిగిలిన వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి కదా. వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలి. వాళ్ళేమి మా కార్యకర్తలు కాదు, మీరు గుర్తుంచుకోండి. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసామని చెప్పి వాళ్ళు బయటికి
వచ్చి చెప్పిన వల్లనే వాళ్ళకి ఈరోజు ఈ విధమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు.